హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మంచి రుచికరమైన కూర తయారు చేసుకుందామండి. పచ్చి అలసందలు కూర అండి. ఎందులోకైనా తినొచ్చండి. ముఖ్యంగా రాగి సంగట్లోకి సూపర్గా ఉంటుంది. రైస్, రోటీలోకి, దోశలోకి ఎందులోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులోకి వంకాయలు వేసుకొని చేసుకోవచ్చు. నేను ఆలు వేసుకొని చేసుకుంటున్నాను. ఇది ట్రెడిషనల్ రెసిపీ. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం రండి. ఇవి పచ్చి అలసందల కాయలండి. ఒక 1/2 కేజీ కాయలు ఒలిస్తే వచ్చాయి. వీటిని నీట్గా ఒలిచి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ గిన్నె తీసుకోవాలి. 3 టమాటాలు, కొంచెం పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. దీని ప్లేస్లో ఎండు కొబ్బరి అయినా వేసుకోండి. ఆనియన్ 1, 2 ఎండుమిర్చి, ధనియాల పొడి 1 స్పూన్. ఇప్పుడు ఇందులోకి పసుపు పొడి 1/4 స్పూన్, 1 ఇంచి అల్లము సన్నగా కోసుకున్నాను, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు. ఇందులోకి ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇది మొత్తం మిక్సీ పట్టుకుందాము. ముందుగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర కొంచెము, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, సన్నగా కోసి పెట్టుకున్న 2 ఆనియన్ కొంచెం సేపు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు సన్నగా కోసుకున్న పెద్ద సైజు ఆలు 1 వేసుకుంటున్నాను. ఈ ఆనియన్, ఆలు కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చింది చూడండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకుందాము. ఈ మసాలా అంతా ఆయిల్లో కొంచెం సేపు బాగా ఫ్రై అవ్వాలి. ఇందులోకి ఇప్పుడు మనం ఒలిచి పెట్టుకున్న ఈ అలసందలు వేసుకోవాలి. అలసందకాయలు, పచ్చి అలసందలు ఒలిచి పెట్టుకున్నాను, ఇవి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం 2 నిమిషాలు అలా ఉడకనివ్వాలి. ఈ ఆలు ప్లేస్లో వంకాయ అయినా వేసుకోండి. ఈ వంకాయ, ఆలు 2 లేకపోయినా కూడా వట్టి అలసందలు వేసి చేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. నేను ఇప్పుడు ఈ మిక్సీ గిన్నెలో కొంచెం నీళ్ళు పోసుకొని ఈ నీళ్ళు ఇందులోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాస్ నీళ్ళు వేసుకుంటున్నాను. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. ఉడికిందని చూద్దాము. గింజలు అవి కూడా బాగా ఉడికిపోయింది చూడండి. ఉడికింది. ఇంకా కొత్తిమీర వేసుకుందాము. చివరిగా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. పచ్చిమిర్చి 1, 2గా చీల్చుకొని వేసుకున్నాను. ఓకే అండి, కూర రెడీ అయిపోయింది. పచ్చి అలసందలు ఆలు కర్రీ అండి. బొబ్బర్లు అని కూడా అంటారు అలసందల్ని. పక్కన చిన్న పోపు గిన్నె పెట్టుకున్నాను. ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూన్ మిరప్పొడి వేసుకోవాలి. ఆయిల్లో మిరప్పొడి కొంచెం వేగిన తర్వాత ఇదంతా ఈ కర్రీ మీద వేసేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ కర్రీ. కాబట్టి మీరు కూడా ఓసారి తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం ఆల్రెడీ నేను చాలా రకాల వీడియోస్ అప్లోడ్ చేశానండి. వాచ్ చేసి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వంటతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.